తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ఎప్పుడు? మార్చి 28 లేక 29? ఒక్కో పంచాంగంలో ఒక్కో తేదీని ముద్రించడం గందరగోళానికి తెరతీస్తోంది. ఏటా ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏక పంచాంగం తెచ్చే దిశగా దృష్టి సారించారు పంచాంగకర్తలు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 అంశాల్ని తెలియజేసేదే పంచాంగం. తెలుగువారి నూతన సంవత్సరం ఉగాదికి ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా కొత్త పంచాంగాలు మార్కెట్లోకి వచ్చాయి. నేమాని, పిడమర్తి, శ్రీనివాస్ గార్గే వంటి పలువురు సిద్ధాంతుల పంచాంగ రచనకు మంచి ఆదరణ లభిస్తోంది. అయితే ఒక్కో సిద్ధాంతి ఒక్కో రకమైన కాలగణితాన్ని అనుసరించడంతో శుభముహూర్త సమయాలు, పర్వదినాల తేదీల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే అంశంపైన గందరగోళం నెలకొంది. ఉగాది ఏ రోజు చేసుకోవాలి? కొంతమంది పంచాంగర్తలు 28 కొంతమంది 29 అని చెప్పేసి రాయడం జరిగింది. అసలు వీటికి గల కారణాలు ఏమిటి, ఈ తేడాలకు గల కారణాలు ఏమిటి అనే దాని మీద ఈ రోజున చర్చ జరుగుతోంది. అసలు పంచాంగ రచనకి సూర్య సిద్ధాంతం ప్రామాణికమైనటువంటి గ్రంథం అని చెప్పేసి అందరికీ తెలుసు. అయితే దాంతోపాటుగా వరాహమీరుడి కాలం కూడా మనం తీసుకోవాలి. ఎందుకంటే సూర్య సిద్ధాంతంలో చెప్పాడనమాట, ఏమనంటే 421 సంవత్సరానికి అయిన శూన్యకాలం అవుతుందని చెప్పేసి చెప్పాడు. కొన్ని పంచాంగాల్లో ఉగాది మార్చి 28 అని, మరికొందరు మార్చి 29 అంటూ ముద్రించారు. దీంతో దృక్ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఏక పంచాంగం తెచ్చేందుకు పంచాంగకర్తలు రాజమండ్రి వేదికగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈనాడు జరుగుతున్న విశ్వవిజ్ఞాన ప్రతిష్టానం వారి యొక్క ఆధ్వర్యంలో ఉగాది 2017 ఉగాది ఎప్పుడనే అంశంపై జరుగుతున్న సదస్సులో 29 అని కొంతమంది, 28 అని కొంతమంది ఈ రకంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అటువంటి వాదోపవాదాలకు పులి స్టాప్ పెట్టడానికి ఎల్లవేళలే పండగలు, సంక్రాంతులు, అధిక మాసాల్లో కూడా వచ్చిన తేడాలకి నిలిపివేయడానికి గాను ఏకీకరణ సాధన కోసం మా వంతు నాన్నగారి నుంచి అనగా మధుర కృష్ణ గారి దగ్గర నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఇవాళ మేము పెట్టినటువంటి ఈ యొక్క సదస్సు కూడా తెలుగు రాష్ట్రాల్లోని పంచాంగకర్తలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి చర్చ చేపట్టారు. మార్చి 29నే ఉగాది జరుపుకోవాలని పంచాంగకర్తలు ఏకీకృత నిర్ణయానికి వచ్చారు. గురుతుల్యులు మధుర కృష్ణశాస్త్రి గారి కుమారుడు బాలసరస్వతి గారు ఏర్పాటు చేసినటువంటి వేదిక చాలా అద్భుతమైనది, అమోఘమైనది, సాంప్రదాయబద్ధమైనది, శశాస్త్రీయమైనది. అయితే ఇందులో వారి సిద్ధాంతాలని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మేమందరం ఒకటే పంచాంగులు అంటాం. కాబట్టి మేమందరం కూడా ఒక విధమైనటువంటి అభిప్రాయానికి వచ్చి, ఏకాభిప్రాయానికి వచ్చి ఏ విధమైన పండుగలు తెలియజేయాలో మేమందరం ముందు మీ అందరికీ కూడా మీడియాకి తెలియజేస్తాం. నమస్కారం. పండగల తేదీల విషయంలో మళ్లీ ఇలాంటి గందరగోళ పరిస్థితులు రాకుండా చూడాలని సదస్సు అభిప్రాయపడింది. అలాగే ఏకీకృత పంచాంగం విడుదల అయ్యేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని పంచాంగకర్తలు కోరారు.